4 రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలా ఎలక్షన్లు అయిపోయినాయి కదా. 4వ తారీఖు నాడే ఓట్లను లెక్క పెడతారు. జనాలేసిన ఓట్ల మిషన్లను ఆఫీసర్లు మంచిగా దాచిపెట్టిరు. ఇక ఓట్ల లెక్క పెట్టుడు అయిపోయినాక ఈవీఎం మాయ, ట్యాంపరింగు అనే మాటలు కూడా వినబడుతుంటాయి. అందుకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతక్క నేరు రంగంలోకి దిగింది. అక్కనే మిషన్లకు కావలు కాసింది. ఆగో అసలు మొన్న పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్లు ఎట్లొడిచినాయోళ్ళ తాడో పేడో అన్నట్టే అయింది కదా. అటు పూపాటోళ్ళు ఇటు మమతక్క పార్టీ ఎవ్వరికి వాళ్ళు మాదే గెలుపు మేమే గెలుపుతాం అన్నట్టు చెప్పుకుంటురు. గెలిచి తీరాలన్నట్టే ఉన్నారు. ఇక మోడీ సారు కూడా ఈ బెంగాల్ మీదనే బాగా నజరేసిండు. ఓట్లు నడిచిన నాళ్ళు అటెట్ ఎదిరిగిండు. అయితే ఓట్లు అయిపోయినాయి. ఇక జనం చేసిన ఓట్లు మిషన్లలో ఉన్నాయి. ఇక మిషన్లను స్ట్రాంగ్ రూమ్లలో భద్రంగా పెట్టిరు. అయితే ఈ మిషన్ల మీద ఇప్పటికీ కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి కదా. వాటిని మాయ చేస్తురు, దొంగ మిషన్లు పెడతారు, అంతా ఈవీఎం మాయ అనే మాటలు వినబడుతుంటాయి. అయితే మమతక్క పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గం ఓటింగ్ మిషన్లను స్ట్రాంగ్ రూమ్లలో పెట్టిరు. ఇక గా రూముకు నడ్యం రాత్రి మమతక్క పోయిందోళ్ళ ఆన్నే కావలు కాసింది. అంటే ఆ మిషన్లను మస్కా కొడతారని అక్కకు ఎవరో చెప్పిరట. స్ట్రాంగ్ రూమ్లలో పెట్టినాక వాటిని అందులో ఉన్నోళ్ళే వాళ్ళకు తోచిన తీర్ల మాయ చేస్తురట. గిట్టనే అనుమాన పడ్డది మమతక్క. అందుకే మిషన్లను ఎవ్వరు ముట్టకుండా కావలు కాసే పని పెట్టుకున్నది. స్ట్రాంగ్ రూమ్లకు వచ్చి పోయి ఆనే జాగారం చేసింది. దగ్గర దగ్గర 4-5 గంటలు ఆ మిషన్లను ఎవ్వరు ముట్టుకోవద్దా అనుకుంటా కూర్చున్నది. అగో ఇక ఇంకోదికి పూపాటోళ్ళు కూడా మమతక్క మీద మస్తు నిఘా పెట్టిరోలా. ఈ అక్కనే ఈవీఎంల మిషన్లు తీర్రమర చేసి కుట్రేషన్ చేస్తున్నది. మిషన్లను మాయ చేసేటందుకే ఆమె ఆ స్ట్రాంగ్ రూమ్లకు పోయింది. మన కాడ ఆధారాలు కూడా ఉన్నాయి అని ఈ పూపాటోళ్ళు అంటారు. అంటే తలుచుకుంటే ఈవీఎం మిషన్లను నిజంగానే తీర్రమర చేయవచ్చునా? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గట్ల స్ట్రాంగ్ రూమ్ల గట్ల కావలి కాసిందంటే మిషన్లు కూడా మాయ చేస్తాయా? ఇగో గిట్లనే అనుకుంటురు. ఏమో వాటూరి ఇప్పుడే గింత నడుస్తుంటే రేపు 4వ తారీఖు నాడు గెలిచినోళ్ళు సంబరాలు చేసుకుంటే ఓడిపోయినోళ్ళు ఈవీఎం మిషన్ల మాయ నైతికంగా మాదే గెలుపు అని అంటారు కావచ్చు.